హైదరాబాద్ బడా గణేష్ ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభయాత్ర ఘనంగా కొనసాగుతూ ఉంది. ఆ దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. అంతేకాదు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం శోభయాత్ర కొనసాగుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బాలాపూర్ గణేష్కి సంబంధించిన వేలంపాట ఏదైతే ఉందో లడ్డూకు సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తం మీద వినాయక చవితిని పురస్కరించుకొని పండుగ జరుపుకున్నాం ఘనంగా. అలాగే నవరాత్రులను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాం. ప్రస్తుతం శోభయాత్ర కొనసాగుతోంది. అనంతరం సామూహిక నిమజ్జనాలు కూడా జరగబోతున్నాయి. అసలు వినాయకుడి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ నవరాత్రుల ద్వారా మనం ఆచరించాల్సిన, ఈ నవరాత్రుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలాగే నిమజ్జనం ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి విషయాలు అనేకం కూడా బోధపడని చాలామంది ఉంటారు. వారందరూ కూడా కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి విషయాలు మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఈరోజు మనం చూస్తున్నాం నగరం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. సామూహిక నిమజ్జనాలు సాగుతున్నాయి. సాధారణంగా ఈ నవరాత్రుల్లో శక్తి మేరకు శక్తి వంచన లేకుండా వారికి ఉన్న అనుభవంతో అవగాహనతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే నిమజ్జనానికి సంబంధించి ఆధ్యాత్మిక భావన ఏంటి? వినాయక విగ్రహాలని నీటిలో నిమజ్జనం చేయడం అన్న ప్రక్రియని ఆధ్యాత్మికంగా ఎలా చూడాలంటారు? సాధారణంగా మనం ఏ దైవాన్ని పూజించినా ఇంట్లో ఉన్న విగ్రహానికో చిత్రపటానికో చేస్తాం. కానీ ఒక్క వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా మట్టితో వినాయకుడిని చేసి ఆ తరువాత 9 రోజులు పూజించిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ కలిపేస్తాం. ఇంకా ఎక్కడా కూడా లేదు. మీరు ఏ దైవాన్ని పూజించండి, రామనవమి చేసుకుంటాం, ఇంట్లో ఉన్న విగ్రహాలకు పూజ చేస్తాం, నిమజ్జనం లేదే. కృష్ణాష్టమికి కృష్ణుడిని పూజిస్తాం, నిమజ్జనం లేదే. ఈ ఒక్కదానికే నిమజ్జనం అనేది ఒకటి కనపడుతూ ఉన్నది. ఇది ఎందుకు అంటే భూతత్వానికి సంబంధించి భూమికి సంబంధించిన శక్తి, కుండలిని శక్తి, వాటిని మనం పొందడానికి భూమి నుండి మట్టి తీసుకుని విగ్రహాన్ని తయారు చేసి మళ్ళీ ఎంతకాలం ఉంచుకుంటాం, అందుకని మళ్ళీ భూమికి అర్పణ చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఈ ఒక్క వినాయకుడి దాంట్లోనే మనం ఈ నిమజ్జనం అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఈ నిమజ్జనం కూడా నీరు అందుబాటులో లేని ప్రదేశాలు ఉంటాయి. ఎక్కడెట్లా చేస్తారు? అందరికీ ఉండవు కదా, నీళ్ళు అందుబాటులో ఉండవు. మరి అటువంటి ఎలా చేస్తారు అంటే పూర్వకాలం వినాయకుడు పంటలకు అధిపతిగా చెప్పబడ్డాడు. పంటలకు అధిపతిగా చెప్పబడ్డాడు గనక పంట పొలాల్లో తీసుకుని వెళ్ళి ఈ పత్రిని వినాయకుడిని పొలంలో ఉన్న ఈశాన్యం మూల గుంట తవ్వి అక్కడ పెట్టి పూజించి వస్తారు. అప్పుడు పంటలకు ఆయన రక్షణగా ఉంటాడు అని. పొలం కూడా లేదండి కొంతమందికి, అందరికీ పొలాలు ఉంటాయని చెప్పలేం కదా. మరి అప్పుడు ఏం చేస్తారు అంటే పెరట్లో ఉన్న పొట్లపాదులో పెడతారు. పొట్లపాదులోనే ఎందుకు పెడతారు అంటే పొట్లపాదు దగ్గరికి అశుచిగా ఉన్నవాళ్ళు వెళ్ళరు. పొట్లపాదు కాస్త మాడిపోతుంది, అందుకే పొట్లకి పొడగిట్టదు అని ఒక మాట చెప్తారు. అంతే కదా. అందుకని అక్కడ కనుక పెట్టినట్టయితే ఎవరు వెళ్ళరు గనక, శుచిగా ఉన్నవాళ్ళు వెళ్ళరు గనక 4 రోజులకి వానపడు, లేకపోతే నెమ్మదిగా భూమిలో కలిసిపోతుంది. భూమి నుండి తెచ్చుకున్నటువంటి దానిని భూమిలో కలిపివేసేటటువంటి పద్ధతి. మాకు పొట్లపాదు కూడా లేదండి, మాకు పెరడే లేదు. మరి అప్పుడు ఎట్లా? ధాన్యపు ఆగారాలు ఉండేవి, ధాన్యాగారాలు, పురి మొదలైనటువంటివి, వాటిల్లో పెట్టేవారు. అంటే ధాన్యాన్ని ఎలుకలేమీ రావు, ఎందుకంటే ఎలుకల మీద ఆధిపత్యం ఈయనకుంది. ఎలుకలు వచ్చి ధాన్యాన్ని కొట్టేయకుండా ఉంటాయని చెప్పి వాటిల్లో పెట్టేవారు. అది కూడా అందరికీ ఉండకపోవచ్చు, ఉండవు కదా. మరి అటువంటిప్పుడు ఏం చేస్తారు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక మొక్క మొదట్లో పెడతారు. పెట్టి నెమ్మదిగా అది ఆ మొక్కకు ఉన్నటువంటి మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. కనుక భూమి నుండి తెచ్చుకున్నది ఏదైతే ఉందో అది తిరిగి భూమికి పరమ పవిత్రంగా ఇస్తూ ఆ భూమిలో ఉండేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పొందడానికి సంకేతం వినాయకుడిని మట్టితో చేయడం, మళ్ళీ మట్టిలో కలిపివేయడం.
ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా హడావుడి కనిపిస్తుంది, పాటలు నృత్యాలతో వెళుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు డీజే సౌండ్స్ మధ్య. కానీ నిమజ్జనం రోజు చేయాల్సిన పూజా రీతులేంటి, పఠించాల్సిన జపం ఏంటి, అంటే ఎలాంటి మంత్రోచ్చరణలతోటి మనం ఉండాలి, నిమజ్జనం అనే ఒక కార్యక్రమం తర్వాత మన ఆత్మ ఎలాంటి అనుభూతిని పొందాలి? మనం మామూలుగా ఇంట్లో ఉండే పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఆ జానావాహనాది పూజలు చేసేస్తాం, అయిపోతుంది. ప్రాణప్రతిష్ఠ అనేది ఒకటి చేస్తారు. ఇవి మా ప్రత్యేకంగా చేసుకునే సందర్భంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చెప్తారంటే పూజావసాన పర్యంతం బింబేస్మిన్ ఉండమని అడుగుతారు. ఈ బింబంలోనే, ఈ పసుపు వినాయకుల్లోనే నువ్వు పూజ అయ్యేదాకా ఇందులో ఉండు, లేదా మట్టి వినాయకుల్లోనే ఇక్కడే ఉండమంటారు. పూజావసాన పర్యంతం మా పూజ అయ్యేదాకా ఉండమన్నారు. మనం 9 రోజులు సంకల్పం చెప్పుకుని చేశాం కదా, 9 రోజులు వినాయకుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ తత్వం అది ఆ విగ్రహంలోనో లేదా పసుపు వినాయకుల్లోనో ఉంటుంది. ఎంతకాలం ఉంచుకుంటాం, దాన్ని తట్టుకోగలమా మనం? లేదు. మన ఇంటికి ఎవరైనా చాలా పెద్ద ప్రముఖులైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటాం. ఎంతకాలం మర్యాదలు చేస్తాం వాళ్ళు మన ఇంట్లో ఉంటే? 1, 2, 3, 4 రోజులు కొన్నాళ్ళు చేస్తాం. తర్వాత వాళ్ళ స్థానానికి వెళ్ళిపోవాలి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. కనుక ఇదంతా అయిపోయిన తర్వాత ఈ నిమజ్జనం చేసేటటువంటి రోజున యథాప్రకారంగా పూజ చేస్తాం. యథాప్రకారంగా పూజ చేసిన తర్వాత ఆయన్ని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అనేటటువంటి పురుష సూక్తంలో ఉన్నటువంటి మంత్రం ద్వారా ఆయనకి ఉద్వాసన చెప్తాం. ఉద్వాసన చెప్పి యథాస్థానం వెళ్ళు, పునరాగమనాయచ అని చెప్తాం. మళ్ళీ మేము పిలిచినప్పుడు రండి, ఇప్పుడు మాత్రం మీ ఇంటికి మీరు వెళ్ళండి అని చెప్తాం. అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే తప్పనిసరిగా అన్నం వండి, అన్నం మీద వేడి అన్నం మీద పెరుగు వేసి నివేదన చేస్తాం. మామూలు నివేదనలన్నీ అయిపోయిన తర్వాత. ఎందుకంటే పాధేయము అంటారు, దారిలో తినడానికి. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళేటటువంటి వారికి ఆహారం పాడవకుండా ఉండాలంటే ఇప్పటి పద్ధతులు ఆధునికంగా ఏవేవో వచ్చాయి. కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, పెరుగన్నం పెట్టేవారు. పెరుగన్నం పెడితే తొందరగా పాడవదు. అందులోనూ వేడి అన్నం మీద గనక పెరుగు వేసినట్టయితే చలవ చేస్తుంది. ప్రయాణంలో ఉండేటటువంటి అలసట, వేడి ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ పోగొట్టి చలవ కలిగిస్తుంది. గనక వేడి అన్నం మీద పెరుగు వేసి ఆ పెరుగు అన్నాన్ని నైవేద్యం చేసి నీకు మళ్ళీ దారిలో పాధేయం అంటే పదంలో, దారిలో తినేటటువంటిది నీకు ఇస్తున్నాను నాయనా అని చెప్పి అప్పచెప్పి పంపిస్తాం. దాంతోపాటుగా ఈయన వినాయకుడు గనక మరి కాసిన ఉండ్రాళ్ళు కూడా ఇచ్చి, ఇంకా నిలవ ఉండేటటువంటి లడ్డూలు లాంటివి ఇచ్చి, లడ్డూలు అయితే 2-3 రోజులు ఉంటాయి కదా పాడవకుండా, ఇటువంటివి కూడా ఇచ్చి ఆయన్ని పంపించటం జరుగుతుందమ్మా. ఇది ఉద్వాసన చెప్పి వారిని యథాస్థానం ప్రవిశ్యామి అని చెప్తాం. ఇప్పుడు 9 రోజుల పాటు మంటపాల్లో ఈ తరహా పూజలు చేస్తూ అందరూ ఒక దగ్గర గుమికూడి సామూహికంగా పూజలు చేసుకోవడం, అందరూ కలవటం ఒక పద్ధతి గత కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. వినాయకుడి పూజ ద్వారా పిల్లల్లో ఎలాంటి భక్తిని పెంపొందించవచ్చు అంటే ఏం చెప్తారు? ఈయనకి అసలు పేరు గణపతి అమ్మ. ఎప్పటి మాట ఇది? ఋగ్వేద కాలం నాటి మాట, సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి మాట. సృష్టి చేసేటప్పుడు కూడా బ్రహ్మగారికి రకరకాలైనటువంటి వాటన్నిటినీ చేశాక వాటిని ఎలా ఒక చోట కూర్చాలో తెలియలే. అప్పుడు గణపతిని ప్రార్థన చేశాక అప్పుడు తెలిసింది, ఓహో కళ్ళు ఉంటే 2 కళ్ళు ఇక్కడ పెట్టాలి, చెవులు ఇక్కడ పెట్టాలి అని. ప్రతి మనిషికి గనక నేను చెప్తున్నా, ఇలా సృష్టి మొత్తంలో ఉన్న సమస్తమైనటువంటి జీవులకి ఈ సృష్టి కార్యక్రమం మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి ఏర్పాటు చేయాలి అంటే ఎలా కూర్చాలి అన్నది బ్రహ్మగారికి వచ్చింది. అలా చేసేదాన్ని గణపతి అంటారు. గణము అంటే సముదాయము, గణపతి అంటే సముదాయం మీద ఆధిపత్యం కలిగినవాడు, ఒక గ్రూప్ని ఏకోన్ముఖంగా నడిపించగలవాడు. ఒకే లక్ష్యం వైపు ఎవరు డీవియేషన్ లేకుండా, అటు ఇటు వెళ్లకుండా, ఏటికొకళ్ళు కోటికొకళ్ళు చేయకుండా ఒకే పద్ధతిలో ఒకే లక్ష్యంతో ముందుకు సాగేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి పేరు గణపతి. మరి సామూహికంగా చేస్తున్నామంటే అర్థం ఏమిటి?
మనమంతా కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం కాక అందరం ఒకే లక్ష్యంతో చేయాలి. అది సమాజ శ్రేయస్సు కావచ్చు, కుటుంబ శ్రేయస్సు కావచ్చు, దేశక్షేమం కూడా కావచ్చు, ప్రపంచ శాంతి కూడా కావచ్చు. ఇప్పుడు అదే కదా బడా గణేష్డు పెట్టుకునేది ఏమిటి, విశ్వశాంతి అనేదే కదా. అదంతా కూడా అందరం కలిసి చెయ్యాలే కానీ నేను కత్తితో శాంతి తీసుకొస్తాను, నేను మరో దాంతో శాంతి తీసుకొస్తాను అని కాదు కదా. విశ్వశాంతి కోసం ఒక నాయకుడు ఏదైనా ఒక ప్రణాళికను అమలు జరిపితే ఆ ప్రణాళికలో మనమంతా కూడా భాగాలుగా నాకంటూ ప్రత్యేకత కావాలి అని అనకుండా అందులో ఒక భాగంగా మనం చేయడానికి సహకరించాలి. ఉదాహరణకు ఒక యంత్రం పనిచేయాలంటే అన్ని రకాలైనటువంటి భాగాలు పనిచేయాలి. నా గొప్పతనం చూపించుకుంటానని ఒక చక్రం బయటకు వస్తే ఏమవుతుంది, వాహనం నడుస్తుందా? చక్రానికి ఎంత ప్రాధాన్యం ఉందో అక్కడ ఉండే ఒక నట్కి ఒక బోల్ట్కి కూడా అంత ప్రాధాన్యం ఉంటుంది. అయ్యో నా పేరెవరూ తలుచుకోవటం లేదే, నన్నెవరూ గొప్పగా చెప్పట్లేదే, కారు చాలా గొప్పది అంటున్నారే తప్ప కారుకున్నటువంటి నట్టు గురించి ఎవరూ మాట్లాడటం లేదే అని అనుకోకుండా నా కర్తవ్యం ఎంతో నేనంత చెయ్యాలే కానీ నాకు ప్రత్యేకంగా గుర్తింపు రావాలి అని ఆలోచించకుండా ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం వైపు అందరూ ఏకోన్ముఖంగా నడిచేట్టుగా చేయగలిగిన శక్తి గణపతిది గనక ఈ గణపతి నవరాత్రులు చేసుకునేటప్పుడు పిల్లలు ఏం నేర్చుకోవాలి, నాకు పేరు రావాలని కాకుండా ఈ కార్యక్రమం బాగా జరగాలి గనక నేను కుర్చీలు వేస్తాను, నేను పూలు పట్టుకొస్తాను, నేను ఇక్కడ శుభ్రం చేస్తాను, నేను పాటలు పాడతాను, నేను పూజలు చేస్తాను, ఇన్ని కార్యక్రమాలు ఒకేదానికి కదా, అన్నింటికీ నేను చేస్తాను, నా వంతుగా నేను చేస్తాను. కార్యక్రమాన్ని నేను చక్కగా విజయవంతంగా నిర్వహించడానికి నా వంతు కృషి నేను చేస్తాను అనే భావన పిల్లల్లో పెంపొందడానికి, తర్వాత కార్యనిర్వహణ అనేది తెలియడానికి, పిల్లలకి అప్పచెప్తాం కదా చాలా వరకు ఈ కార్యక్రమాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించి కార్యం సఫలమయ్యేటట్టుగా ఎట్లా చేయాలి అనేటటువంటి దాన్ని నేర్చుకుని బాధ్యత తెలుసుకునేటట్టుగా కర్తవ్య నిర్వహణ చేసేటట్టుగా వాళ్ళని ఆ వైపుకు మళ్లించడానికి సహకరిస్తాయి ఈ గణపతి నవరాత్రులు మనం చేయడం ద్వారా. అలాగే అమ్మ, సామూహిక పూజలు అలాగే సామూహిక నిమజ్జనాలు అన్నవి సమాజంలో ఐక్యతకి ఎలా దోహదపడతాయంటారు? అసలు గణపతే ఐక్యతకి అందరూ కలిసి ఒకే రకమైన లక్ష్యం కోసం చేయడానికి అని కదా చెప్పింది. భారత స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో బాలగంగాధర తిలక్ గారు అందరూ తలొక రకంగానూ ఉద్యమం చేయడం కాదు, అన్ని ఉద్యమాల యొక్క లక్ష్యం దేశ స్వాతంత్ర్యం అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి గణేష ఉత్సవాలని సామూహికంగా చేయడం అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారంటే ప్రారంభించలేదమ్మా, ఒకప్పుడు ఇలాగే ఉండేది, సామూహికంగానే ఉండేది. రాను రాను అనేక కారణాలుగా ఏదైనా సరే ఒక సద్బుద్ధితో సదాశయంతో ప్రారంభమైనవి కాలక్రమంలో మరుగున పడుతూ ఉంటాయి. అలా మరుగున పడినటువంటి సామూహిక గణపతి ఉత్సవాలని ఆయన పునరుద్ధరించడం జరిగింది. ఒక రకంగా ఈ గణేష్ ఉత్సవాలే దేశ సమైక్యతకి ఒక విధంగా తోడ్పడ్డాయని మనం చెప్పవచ్చు. కనుక ఆ ఏకతా భావన, సమైక్యము అనేటటువంటి దాన్ని ఈ గణపతి ఉత్సవాలు మనకి తెలియచెప్తూ ఉంటాయి. కలిసికట్టుగా చేయడమే కలౌ సంఘే శక్తి అని చెప్పారు. కలియుగంలో శక్తి వ్యక్తుల్లో లేదు, వ్యక్తులందరూ కలిసి సమూహంగా చేసినప్పుడే ఫలితం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. కనుక ఏదైనా సాధించాలంటే విడివిడిగా చేసిన దానికన్నా సామూహికంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనేది, అందుకోసమే గణపతి ఉత్సవాలని సామూహికంగా చేయడం మనం చూస్తూ ఉంటాం. అమ్మ, వినాయకుడి రూపంతో పాటు ఆయన్ని ఆరాధించే విధానం, ఆయన నిమజ్జనం చేసే పద్ధతి, వీటన్నింటి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయమ్మా. అలాగా వినాయక స్వామికి సంబంధించి ఆయన అంత భారీ కాయుడు, మహాశక్తివంతుడు, ఆయనకి చిన్న వాహనం మూషికం, అది చాలా చిన్న జీవి, అది ఎలా సాధ్యం, దాన్ని ఎలా చూడాలి? అమ్మ, ఎలుక ఆయనకి వాహనం ఎలా అయ్యింది? ఆయన యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత
వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరితో అయినా మనం సిద్ధాంతపరంగా విభేదిస్తే వాళ్ళని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి కానీ చంపకూడదు. వావ్. వాళ్ళల్లో కూడా శక్తి ఉంటే కదా. నాతో యుద్ధం చేశాడంటే నాతో యుద్ధం చేయగలిగిన శక్తి ఉంటే చేస్తాడా, లేకపోతే చేస్తాడా? ఉంటేనే చేస్తాడు. అంతే కదా. గొర్రె వెళ్ళి కొండని కొట్టలేదు కదా. లేదు. గొర్రె వెళ్ళి ఇంకో గొర్రె పొట్టేలతో చేస్తుంది. కనుక సమశక్తి కాస్త తక్కువ ఉన్నా దరిదాపుల్లో కొంత శక్తి ఉంటుంది. అట్లా శక్తి ఉంటే దాన్ని చంపేయకూడదు. ఏం చెయ్యాలి? దానిని మనం మన కోసం ఉపయోగించుకోవాలి. అందుకని ఏం చేశాడు? అదుపులో పెట్టి నేను చెప్పినట్టు విను అని చెప్పి దాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. అందుకని వాహనంగా చేసుకున్నాడు. ఎట్లా చెప్తే అట్లా వింటుందా వాహనం? అవటానికి అది చిన్నదే అయినా పైకి ఎగరడం కాదు కానీ నేలలోకి మాత్రమే వెళ్ళే లక్షణం కలిగింది. కలుగుల్లోకే దూరుతుంది ఎలుక, అంతేగాని అది పైకి వెళ్ళదు. భూమి మీద తిరిగేది కూడా చాలా తక్కువే, ఎంతసేపు కలుగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దాన్ని తన అదుపులో పెట్టుకుని ఎంతసేపు రంధ్రాన్వేషణ మాత్రమే చేసే లక్షణం. అది కూడా రంధ్రాన్వేషణకు కూడా ఎలుకనే లెక్క చెప్తారు. ఎదుటి వాళ్ళల్లో ఉన్న మంచిని కాక ఎదుటి వాళ్ళల్లో 100 సుగుణాలుంటే ఒకే ఒక్క దోషం ఉంటే దాన్నే మాట్లాడతారు చాలామంది. ఉన్న 100 సుగుణాల గురించి మాట్లాడరు. అటువంటి దుర్గుణం ఏదైతే ఉందో దానికి ప్రత్యేక ఎలుక. అటువంటిది కాదు. అందరిలో వాళ్ళల్లో ఉన్న మంచి గుణాన్ని మెచ్చుకోండి. నెమ్మదిగా ఆ ఒక్క దుర్గుణం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. దాన్ని నేను అదుపులో పెట్టుకుంటాను. ఎదుటి వాళ్ళల్లో ఉన్న లోపాలను చూడడం అనే లక్షణాన్ని తగ్గించుకుని నేను దాన్ని అదుపులో పెట్టుకుంటా. ఆ లోపాన్ని కూడా వీలైతే ఉపయోగిస్తా. లోపాలు కూడా కొన్ని సందర్భాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి కాళ్ళు లేవు అనూరుడికి, లేకపోతే ఏమైంది? కాళ్లకున్న శక్తి కూడా చేతులకుంది కనుక 365 రోజులు 24 గంటలు ఒక్క క్షణం కూడా ఆగకుండా తిరిగేటటువంటి సూర్యుడికి ఆయన రథసారథిగా పనికొచ్చాడు. చేతులకు శక్తి ఉంది కనుక. అంచేత లోపం ఉంటే లోపాన్ని కూడా అధిగమించేటటువంటి శక్తి మరొక అవయవానికి ఉంటుంది. లోపదీర్ఘత అంటారు, కాంపెన్సేటరీ స్ట్రెంగ్త్. అటువంటి కాంపెన్సేటరీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో చూసి దాన్ని వినియోగించుకోవడం అనేటటువంటి తెలివి సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వినాయకుడికి ఉంది. వినాయకుడిని కనుక ఆరాధిస్తే బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే విషయ పరిజ్ఞానం బుద్ధి కాదు. బోలెడు విషయాన్ని తెలుసుకున్న దాంట్లో ఉపయోగపడేదేమిటి, పనికిరాందేమిటి అని చూసి పనికిరాని దాన్ని పక్కన పెట్టి పనికొచ్చేదాన్ని ఉపయోగించుకునే తెలివికి బుద్ధి అని పేరు. అటువంటి బుద్ధి ఉంది గనక ఆ చిన్న ఎలుకని తన వాహనంగా చేసుకున్నాడు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎంత చిన్నదైనా నడిపేటటువంటి వాడిని బట్టి ఉంటుంది. రౌతు మంచివాడైతే గుర్రం బాగా నడుస్తుంది. రౌతుకి చేత కాకపోతే గుర్రం కుంటుతుంది అని ఒక సామెత ఉంది. కనుక గుర్రం కుంటకుండా వెళ్ళాలి అంటే రౌతు సమర్థుడై ఉండాలి. ఎంత చిన్నదాన్నైనా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. దీని గురించే మనకి జంజాల పాపశాస్త్రి గారు ఎలుక గుర్రమునికి 7 లోకాలు అని చెప్పి ఎలుక అనే గుర్రాన్ని ఎక్కి, అంటే వాహనాన్ని ఎక్కి 14 లోకాలు తిరిగి వచ్చేటటువంటి బుజ్జి కన్నయ్య అంటాడు. అంటే తెలివి ఉంటే దేన్నైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అది వినాయకుడి తలకి సంబంధించి మనకు పురాణ గాథల నుంచి ఒక కథనం అందరికీ కొంత అవగాహన ఉంది, ఆ తల ఎలా వచ్చింది అని. అయితే ఆ తల ద్వారా మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏంటి? ఏం సుగుణాలని మనం నేర్చుకోవాలి దీని నుంచి? అదే గజాసురుడి యొక్క శిరస్సు అంటారు. వాడు బుర్రతో బాగానే ఆలోచించాడు, తపస్సు చేశాడు, అన్నీ తెచ్చుకున్నాడు, కానీ బుద్ధి మాత్రం సరిగ్గా లేదు వాడికి. అంటే లోకాలని వాడు. అందుకని బుద్ధి కలిగినటువంటి వాడికి దాన్ని తెచ్చిపెట్టాం ఆ తల. ఆ తల గురించి చూస్తే పిల్లలు బాగా తెలుసుకోవాల్సి ఉంటుందమ్మా. పిల్లలకి చాలా సరదా. ఎంతసేపు తొండం జేజీ లేకపోతే లడ్డూ జేజీ అంటూ ఉంటారు. నిజానికి లడ్డూ కాదు, ఆయన చేతిలో ఉండాల్సిన ఉండ్రాళ్ళు ఉండాలి. ఉండ్రాళ్ళు నిలవు అని చెప్పి లడ్డూ పెడతారనుకుంటా. కాకపోతే ఉత్తర దేశంలో మోదకం అనే దానికి ఉండ్రాయి అని కాకుండా లడ్డు అనే అర్థం ఉంది, అంచేత అందుకు పెట్టడం జరుగుతోంది. ఆయన ఉన్నది ఏమిటంటే ఆయన రూపాన్ని బట్టి మనం బాగా చాలా విశేషాలు పిల్లలకి చెప్పాల్సి ఉంటుందమ్మా. ఇది పిల్లలకి సంబంధించిన విషయం చాలా వరకు. చెవులు పెద్దవి కదా, కళ్ళు చిన్నవి, నోరేమో పైకి కనపడదు, పైపెదిమ
తొండంలాగా ఇంత ముందుకు వచ్చింది. అవును. ఇది కదా ఆయన రూపం. అవును. దీన్ని బట్టి అర్థం ఏమిటంటే అసలు మామూలుగా మనిషికే చెవులు 2, నోరు 1 ఉంది. నోరు 2 పనులు చేస్తుంది. అంటే చెవులతో విన్నటువంటి దాన్ని నోటితో మాట్లాడాలి. అంటే 4 విషయాలు చెవితో వింటే నోటితో ఒక విషయం చెప్పాలి. ఎందుకు? నోరు 2 పనులు చేస్తోంది. ఒకటి మాట్లాడడం, ఇంకోటి తినడం. అవును. కనుక నోరు చేయాల్సిన పని ఏమిటి? హాఫ్. మాట్లాడడం అనేది హాఫే, సగమే. ఓకే. ఈ హాఫ్ కూడా ఎక్కడి నుంచి? చెవులతో విన్న దాంట్లో ఒక యూనిట్ 4 విన్నాం, 4 విషయాలు. 4 విషయాల్లో సగం ఎంత? నోటితో మాట్లాడాలంటే 2 కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక భాగమేమో తినడానికి వాడాం కనుక 1వ వంతు మాట్లాడాలి. కనుక ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. తర్వాత ఇంకోటి, చెవులు ఏమున్నాయి? ఎప్పుడు ఇలా విసురుతూ ఉంటాయి. చాటలు లాంటి చెవులు. చాటలు చేసే పని ఏమిటి? విసరటం. చెరుగుతూ ఉంటాయి. ఆ చెరిగినటువంటి దానివల్ల ఏమవుతోంది? తప్పాతాలు చెత్త పోతున్నాయి. అంటే విన్న ప్రతిదీ కూడా మనసుకి ఎక్కించుకోకూడదు, మాట్లాడకూడదు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అంతే కదా. అవును. కనికల్ల నిజము తెలిసి అలా ఉండాలని చెప్తున్నారు. కనుక దానికోసం చెవులు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరం. ఇంతకు ముందు మాట ఎట్లా ఉన్నా, ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఒకటి ఉంది. దాంట్లో ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి. అవును. ఆ ఫార్వర్డ్ మెసేజెస్ అన్నీ చూసి మనం భ్రమపడిపోవద్దు. నేను ఒకసారి చాలాసార్లు తరచుగా ఫార్వర్డ్ చేసేవాళ్ళని అడుగుతా, అమ్మా నాకు ఫార్వర్డ్ చేశారు, మీరు చదివారా అని. లేదండి చదవలేదు, బాగుందని పంపించా. అంటే చెత్త నా మొహానేస్తావా? నువ్వు చదివి బాగుంటే దాని ఎసెన్స్ నీ వాక్యాల్లో పెట్టు. ఇది మనకు కావాల్సిన. సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ ఏనుగు వినాయకుడి చెవులు గుర్తు చేసుకోండి. ప్రతి ఫార్వర్డ్ మెసేజీ చదవద్దు, ప్రతి చెత్త బుర్రకి ఎక్కించుకోవద్దు. ఎక్కించుకోకపోవడం వదిలేసి దాన్ని మాట్లాడద్దు. ఇది వినాయకుడి యొక్క పెద్ద చెవులు ఒకటి. రెండోది, ఆయనకి తొండం ఉంది. తొండంతో తింటాడు. తొండంతో తీసుకుని నోట్లో అలా వేసుకుంటాడు. అంటే ఎంగిలి తినకూడదు, ఎంగిలి పెట్టకూడదు. అదొకటి. రెండోది, పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు మనం చెయ్యి ఇట్లా పెట్టుకు మాట్లాడతాం. ఎంత వద్దన్నా మనం జాగ్రత్త పడ్డా ఇంతో అంతో మనం వదిలే గాలి, నోట్లోంచి వచ్చేటటువంటి కనీసం ఆవిరి. కొంతమంది అయితే వర్షమే పడుతుంది అనుకోండి మాట్లాడుతుంటే, మనలాంటి వాళ్ళని జాగ్రత్త పడ్డా ఆవిరి లాంటిదైనా వస్తుంది కదా. ఇది ఎదుటి వాళ్ళకి తగలకూడదు. కనుక పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చూడండి, గమనించండి, చెయ్యి ఇలా పెట్టుకు మాట్లాడతారు. ఎందుకు అట్లా పెట్టుకుంటారు అంటే ఇది వాసన రాకూడదు అని. సహజంగా ఎప్పుడూ అలాంటి వినయం కలిగి ఉంటాడు వినాయకుడు. అంచేత ఏనుగు ముఖం దానికి చిహ్నం. ఇంకొకటి, కళ్ళు చాలా సూక్ష్మం, చిన్నగా ఉంటాయి. ఎందుకు చిన్న కళ్ళుగా చెప్తారు అంటే, ఏదైనా సూక్ష్మ దృష్టితో చూడాలంటే కళ్ళని చికిలిస్తాం మనం, బాగా దూరంగా ఉన్నది చూడాలి అంటే. అంటే ప్రతిదాన్ని స్పష్టంగా కనపడడం కోసం అటువంటి సూక్ష్మ దృష్టితో చూడడానికి సంకేతం చిన్న కళ్ళు. అంతకు మించి జంతువుల్లో ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగింది కూడా ఏనుగే. కనుక వీటన్నింటికీ సంకేతంగా ఏనుగు యొక్క తలని వినాయకుడికి పెట్టడం జరిగిందంటే కలికాలంలో దీని అవసరం చాలా ఉంది అని చెప్పి గజాననుడుగా ఈ గజానన రూపం ఈయనకి ద్వాపర యుగం చివరిలో వచ్చింది. మొదట్లో ఈ రూపం లేదు. అమ్మ, ప్రస్తుతం మనం చూస్తున్నాం శోభయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు భారీగా గణనాథుడు చేరుకున్నాడు. చాలా కోలాహలంగా కనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా కూడా భక్తులతో చేరి. సాధారణంగా ఇంటి దగ్గర నిమజ్జనం చేసిన ఒక విగ్రహాన్ని తీసుకువెళ్ళి చేయాలంటే కొంత సమూహం వస్తుంది, కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చే వినాయక రూపాలని, అనేక రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూడటానికి దాదాపు నగరానికి సంబంధించిన సగం పైన జనాభా అక్కడే ఉంటారమ్మా. అవును, అది చూడటానికి ఎలా అనిపిస్తుందమ్మా, ఒకసారి చెప్పండి. అమ్మా, వినాయకుణ్ణి నీళ్లల్లో జల సముద్రంలో ముంచుతున్నారా, జన సముద్రంలో ముంచుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. జనాలు కూడా అక్కడ సముద్రంలాగా ఉన్నారు. అవును, ఎందుకంటే ఎన్ని రూపాల వినాయకుళ్ళు ఉన్నారు, కళాకారుల యొక్క ప్రతిభ, పురాణ
గ్రంథాలలో చదివిన తర్వాత ఏ ఏ పురాణంలో ఆయనకి ఎటువంటి రూపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా ఆయనకి. త్రేతాయుగంలో ఆయన మయూరేశ్వరుడుగా ఉంటాడు, ఇంకో యుగంలో కొన్ని రూపాలు వాళ్ళ వీటన్నిటినీ కలిపి అనేక సందర్భాల్లో వినాయకుడు ఎంతోమందితో కలిసే ఉంటాడు కదా. ఆ రూపాలన్నిటినీ కల్పన చేసి సృజనాత్మకతని జోడించి కళాకారులు తయారు చేసిన విగ్రహాలు ఎంతమందికి ఎంత సృజనాత్మకత ఉంది అన్నది చూడండి. అక్కడ సర్పం ఆయన తల మీద పెట్టినట్టుగా ఆ పడగ కింద ఉన్నాడు. ఉండడం కూడా సహజమే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఒళ్ళంతా పాములే ఉన్నాయి. వాళ్ళ అన్నగారు అసలు సర్పరూపంలోనే ఉంటారు. మరి ఈయన పొట్టకు కూడా సర్పాన్ని కట్టారు కదా. అంచేత ఆ సర్పాలన్నీ ముద్దు బిడ్డని ముద్దుగా చూసుకోవడానికి వచ్చినట్టుగా ఆయన తల మీద సర్పం నీడ పడుతూ ఉంది. మన ఎండలో తీసుకొస్తున్నాం కదమ్మా, పాపం చంటాడు చిన్న పిల్లాడు, ఆ ఎండలో అలిసిపోడు. వినాయకుడు ఎప్పుడు పెద్దవాళ్ళ మనకు కనపడ్డు, చిన్నపిల్లాడిలాగానే ఉంటాడు. కనుక ఎండలో కందిపోతాడని సర్పం ఆయనకి తలకి నీడ పట్టినట్టుగా కనపడుతోంది. చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా చేరుకున్నారు ఖైరతాబాద్ బడా గణేష్. సో కాసేపట్లో ఆయన నిమజ్జనానికి క్రెయిన్ నెంబర్ దగ్గరికి పెడతారు. అక్కడి నుంచి కూడా అనుకున్న ప్రకారం దాదాపు 12 ఆ ప్రాంతంలో నిమజ్జనం పూర్తి చేయాలి అన్నది మొదటి ప్రణాళిక. కానీ కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సో 1:02 ప్రాంతంలో ఈ నిమజ్జనం పూర్తవుతుందని ప్రస్తుతానికి అధికారుల నుంచి వస్తూ ఉన్న సమాచారం. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారంటే ఇంకాస్త వేగంగానే ఈ శోభయాత్ర ముందుకు సాగుతున్నట్లుగా భావించాలి. అయితే అమ్మ, వినాయకుడి ఆరాధనలో మనం అనేక విషయాలు ప్రస్తావనకు తీసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. సిద్ధి బుద్ధి ప్రాముఖ్యత గురించి, పాత్ర గురించి చెప్పండి అమ్మ. మయూరేశుడిగా త్రేతాయుగంలో ఉన్నప్పుడు ఆయన దేవతలకి వారి వారి స్థానాలు పొందడానికి సహకరిస్తే బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనేటటువంటి 2 కన్యలను ఆయనకి ఇచ్చాడు అని ఒక పురాణంలో మనకు. ఇది త్రేతాయుగం నాటి మాట. కానీ మరి కలియుగంలో ఈయన బ్రహ్మచారిగా చెప్పుకుంటాం. సిద్ధి బుద్ధి ఏమిటి ఆయనకి అంటే, బుద్ధిమంతులకి సిద్ధి లభిస్తుంది అని. బుద్ధి ఎలా వస్తుంది అంటే, వినాయకుడి యొక్క నక్షత్రం హస్త నక్షత్రం. సూర్యోదయానికన్నా ముందు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆకాశంలో హొరైజన్ అంటే క్షితిజం అంటారు, దానికి బారెడు ఎత్తున కనపడేటటువంటి నక్షత్రం ఈ హస్త నక్షత్రం. ఏనుగు తొండం ఆకారంలో ఉంటుంది. అందుకని ఆ రోజున ఆయన్ని ఆ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని పూజిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్తారు. కనుక ఆ రూపంలో ఉన్నవాడు వినాయకుడు. ఈ హస్త నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధికారకుడు. కనుక వినాయకుడిని పూజిస్తే మనకి బుద్ధి లభిస్తుంది, బుద్ధిమంతులు అవుతారు. అందుకే పిల్లల్ని వినాయకుడిని పూజించమని చెప్తారు. బుద్ధిమంతులు అయినట్టయితే, బుద్ధి అంటే తెలుసు కదమ్మా, కాస్త బుద్ధిగా ఉండండి మొదలైన పదాలు మనం వాడుతూ ఉంటాం. అటువంటి బుద్ధిమంతులకి సిద్ధి లభిస్తుంది అనుకున్నది అని చెప్పడానికి బుద్ధి సిద్ధి ఆయనకి ఆయన శక్తులు అన్నమాట. ఆ శక్తుల్ని భార్యలుగా చెప్పడం ఉంది తప్ప వినాయకుడికి వివాహం అయినట్టు లేదు. ఓకే అమ్మ, ఈ మీద గతేడాది కన్నా 4,99,000 ఆధిక్యంతో 35 లక్షలతో ఈసారి ఆక్షన్లో లడ్డూను సొంతం చేసుకున్నారు లింగాల దశరథ్ గౌడ్. కాసేపటి క్రితం ఆ లైవ్ను కూడా మనం చూసాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఆఖరిగా ఈరోజు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. సో పర్యావరణ హితంగా నిమజ్జనాల్ని ఎలా నిర్వహించుకోవాలి అని మన భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? మన పండగలన్నీ కూడానమ్మా పర్యావరణాన్ని గురించిన అవగాహన కలిగించేవే ఉన్నాయి. ప్రతి పండగలోనూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా వినాయక చవితి గనక మనం చేసుకునేటట్టయితే మట్టితోనే వినాయకుడిని చేసుకుంటాం. రసాయన పదార్థాలు అందులో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వాడితే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి కుమారుడు, ఆవిడ్ని రక్షించవలసినటువంటి గణపతి తల్లికి హాని కలిగితే చూస్తూ ఊరుకుంటాడా? ఆయన అనుగ్రహం కావాలంటే ఏం చెయ్యాలి? ప్రకృతి మాతకి హితంగా ఉండాలి. అది మనకి తెలియచెప్పడానికే చక్కగా ఆయన 21 పత్రులతో
పూజ చేయించుకుంటూ ఉంటాడు. అంటే ప్రకృతిని గౌరవించండి అని చెప్పడం. మనం పనికిరానివి అనుకునేటటువంటి వాటిని కూడా పూజార్హత కలిగించి ప్రకృతి అంతా కూడా మనకి హితం కలిగించేది, మీరు దానికి హాని చేయకండి అని చెప్తాడు. అంతేకాదండి, పర్యావరణ హితంగా ఉండడానికి రసాయనాలు మొదలైనవి లేనటువంటి వాహనాన్ని వాడుకున్నాడు కదా ఆయన. అవును. ఆయన వాహనం చూడండి ఏముంది, ఎలుక గుర్రము మీద నీరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు. 14 లోకాలు వెళ్ళాలంటే ఎలుకనేటువంటి వాహనం పెట్టుకున్నాడు. పొల్యూషన్ లేదు, వాయు కాలుష్యం లేదు, పర్యావరణ కాలుష్యం లేదు. ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు. మరి 3 లోకాలు పరిపాలించేటటువంటి శివుడి ఇంట్లో ఉన్నాడు. ఆయన అనుగ్రహం ఉంటే 3 లోకాలలోనూ మనకి పెత్తనం లభిస్తుంది కదా. నల్లమామ ఎంచు నారాయణుని పర్యాచకాలాడు మేనల్లు కుర్రా. ఈయన తెల్లగా ఉంటాడు, మరి విష్ణుమూర్తి నల్లగా ఉంటాడని మామ నల్లగా ఉన్నామని వేళాకోవడం కూడా చేస్తాడట. వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోము పంట. మంచు పర్వతం కుమార్తె ఆవిడ పార్వతీదేవి తయారు చేసుకున్నటువంటి నోముల పంట అయినా అమరులంద అగ్రతాంబూలమును ఆ అగ్రతాంబూలమందు మేటి 6 మోముల జగజట్టి అన్నగారు, షణ్ముఖుడు అన్నగారు ఈయన. విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చే, ఆయన మనం ఏం చేస్తున్నామో చూద్దామని విహారంగా వచ్చాడు. మరి పర్యావరణానికి మనం భంగం కలిగిస్తే సంతోషపడతాడా? అందుకని అందరూ రండి జోహారులిడగా, అందరిటకు రండి జోహారులిడగా. ఆయనకి నమస్కారం చేసుకుందాం, పర్యావరణ పరిరక్షణ మనం ఎంత చేస్తున్నామో చూద్దామని చెప్పి ఎలుక వాహనం ఎక్కి 14 లోకాలు చూసి మళ్ళీ మనమేం చేస్తున్నామో చూడ్డానికి వచ్చాడు. మరి ఆయన అనుగ్రహం కావాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి కదా. అవునమ్మా, చాలా అద్భుత విషయాలు మాతో పంచుకున్నారు ఈరోజు. ఖచ్చితంగా మీరు చెప్పిన అనేక విషయాలని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని చాలా మార్పులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు. సో మొత్తం మీద వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం ఈ తరహా డిస్కషన్స్ ఇంకా కొనసాగుతాయి. స్టే విత్ us.